నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలలో తన విజయం ఖాయమైపోయిందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. విద్యావంతులంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీగా మరింత బాధ్యతగా వ్యవహరిస్తానంటున్న తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి. రెండో రోజు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 రౌండ్లోనే ఇప్పటికి 3 రౌండ్లు పూర్తి అయినటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎట్లా ఉన్నది? నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు కూడా రెండో రోజు కొనసాగుతుంది. 3వ రౌండ్లో కూడా మీరు ఆధిక్యత చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక రౌండ్ మాత్రమే ఉంది. ప్రథమ ఓట్లలో సంబంధించినటువంటి ఆధిక్యత గురించి ఎట్లా, ఏ విధంగా చెప్పారు? అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది కరెక్టే. కాకపోతే ఈ ఇన్వాలిడ్ ఓట్ల వల్ల మేము మొదటి ప్రాధాన్యత ఓట్లో అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోయినాం. దాదాపు 30,000 ఓట్ల దాకా లేవు. 30,000 ఓట్ల దాకా ఇన్వాలిడ్ ఓట్లు అయిపోయినాయి. అందులో 80% ఓట్లు నాయే పోయినాయి. సో అట్లా ఫస్ట్ ప్రియారిటీతో మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాం. రెండో ప్రియారిటీతో ఖచ్చితంగా చేరుకుంటాం. త్వరగా చూసినట్లయితే 3,36,000 36,000 ఓట్లు డిస్మెంటల్ పోగా 3 లక్షలు అయితే ఫస్ట్ ప్రియారిటీలోని లక్ష రావాలి. మొదటి ప్రియారిటీ కాకుండా రెండో ప్రియారిటీలో ఎట్లా ఉండబోతుంది? అంటే రెండో ప్రియారిటీ ఇంకా ఇప్పటికే మీ అంచనాలకు వచ్చి ఉండాలి లెక్క. ఎట్లా చెప్తా ఉన్నామంటే దాదాపు ఇప్పుడు నేను ఒక 20-22 వేల ఓట్లతో రెండో ప్రియారిటీకి పోతా ఉన్నా. రాకేష్ రెడ్డి గారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 0తో వస్తా ఉన్నారు నాతో పాటు. ఇప్పుడు అశోక్ అనేటువంటి అభ్యర్థివి ఓట్లు దాదాపు ఒక 40,000 ఓట్లు అనుకుందాం, లేదా 38,000, 35,000 ఓట్లు అనుకుందాం. అందులో సింగిల్ ప్రియారిటీ ఏయంగా మిగిలినటువంటి 30,000 ఓట్లను లెక్కించారు అనుకుందాం. 30,000 ఓట్లను లెక్కిస్తే అందులో కేవలం నాకు 10,000 పడ్డాయి అనుకుందాం. నాకు 10,000 పడ్డాయి అనుకుందాం. రాకేష్ రెడ్డి గారికి 15 పడ్డాయి అనుకుందాం. నాకున్న 22కి ఈ 10 జత అయితే 32,000. అక్కడ ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారికి 15,000 పడ్డాయి ఇందులోనే. ఇక మిగిలిన 5,000 ప్రేమేందర్ రెడ్డి గారికి పడ్డాయి అనుకుందాం. ఇక్కడ ఎలిమినేషన్ అయిపోతారు అశోక్ గారు. నేనేమో 32,000తో ఉంటా, రాకేష్ రెడ్డి గారు 15,000తో ఉంటాడు. అక్కడ వాళ్ళ అభ్యర్థి ఏమో 5,000తో ఉంటాడు, బీజేపీ అభ్యర్థి. నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుందంటే బీజేపీ ఎలిమినేషన్ జరుగుతుంది. బీజేపీ వాళ్ళే 40,000 ఓట్లు అనుకుందాం. అందులో ఒక 10,000 ఓట్లు సింగిల్ డిజిట్ తోటి వేసేసారు, 30,000 లెక్క పెట్టారు అనుకుందాం. ఇందులో కేవలం నాకు ఒక 10,000 వచ్చినాయి అనుకుందాం 30,000లో. ఈ 32 ప్లస్ 10 42. ఆల్రెడీ ఆయనకు 15 ఉంది. 15లో ఆయనకు ఒక 15 పడ్డాయి అనుకుందాం, 30,000 లెక్క సాఫ్. ఓవరాల్ గా చూసినట్లయితే సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఖచ్చితంగా మళ్ళీ గెలవబోతుంది. 100% గెలుస్తున్నాం, డౌట్ ఏం లేదు. నమ్మకం ఉంది. నమ్మకం ఏంది, ఇవి ముందే దొరికేటువంటి అంచనాలు. అంటే సాధారణ ఓట్ల లెక్క కాదు, కరెక్ట్ గా దొరికేటువంటి అంచనాలు ఉంటాయి. ఇప్పటికే దాదాపు అందరు అభ్యర్థులకు అవగాహన వచ్చేసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కంటే పోల్చినట్లయితే దీనికి సంబంధించి ఓటర్లు తమ ఓటు వినియోగించకపోయినా తమ 30,000 ఓట్లుగాను అది మురిగిపోయినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే అవగాహన రహితమా లేకపోతే సంబంధించినటువంటి చేసినా కూడా ఇది జరిగేటటువంటి పోలింగ్ సరళి చూసినట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల కంటే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.